ఇరు పార్టీల ఆలోచన విధానాన్ని గమనంలో తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఈ రెండు ఆలోచన విధానాలు ఏదైతుందో ఇటు రైతాంగానికి ప్రజానికానికి ఏది మేలు అనుకూర్చే విధంగా ఉంది అది గమనంలో తీసుకోవాలి. నేను కనీస మద్దతు ధర గురించి చెప్పాను. అండ్ యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ధాన్యం మద్దతు ధర 3 రెట్లు చేసింది. ఇలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నాట్ ఈవెన్ డబుల్ రెట్టింపు కాలేదు. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి ఏదైతుందో చట్టబద్ధత లేదు. మరి జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్? ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించేది దొరుకుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, లీగల్ గ్యారంటీ, నువ్వు ఎంతవరకైతే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపు చేయబడవో దాని విలువ ఏముంటే చెప్పండి అన్న. అన్లెస్ ఇట్ ఈస్ లీగల్లీ అష్యూర్డ్, నువ్వు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పింపు చేయటం నీ చెవికి సోకటం లేదు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం తగ్గింపు చేయడానికి ఏదైతుందో నీకు చేతులు రావటం లేదు. రసాయనిక ఎరువులు రెట్టింపైపోయినాయి. కాంప్లెక్స్ కానీ, పొటాషియం కానీ, సూపర్ కానీ, కాంప్లెక్స్, పొటాష్, సూపర్ రెట్టింపైపోయి. యూరియా ఆశ్చర్యం, అది కూడా పెరిగింది. ఇట్ వాజ్ అబౌట్ 220, 260, 256 అయింది యూరియా కూడా. దానితో ఏం చేసిండు, 50 కిలోలు ఉన్న బ్యాగును 5 కిలోలు తగ్గించి 45 కిలోలు చేసిండు. దొంగ దెబ్బ. అది చూడండి మోడీ తెలివి ఆలోచన. బ్యాగ్ ఏదైతుందో 50 కిలోలు ఉన్నదాన్ని 5 కిలోలు వెయిట్ తగ్గించి ఇలా మనం ఏదైతుందో కొనుగోలు చేస్తే మనకు వచ్చే యూరియా 45 కిలోలు వస్తాయి. రైతు ఏమనుకుంటే సంచి కొంటున్నా ధర అంతా 50 రూపాయలు పెరిగింది అనుకుంటున్నాడు. ధర ఇంత పెరిగింది అనేది కాదు, ధర పెరుగుడు 50 రూపాయలు పెరిగింది ప్లస్ 5 కిలోల బదులు కొత్త పడ్డది. చూడండి అంటున్నా నేను, రైతులు ఏ విధంగా మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది భాజపా అని చెప్పంటున్నాను. ఇలా రైతుల రుణమాఫీ ఇవాళ మేము మాట్లాడుతున్నాము చెప్పంటే మేము గతంలో అమలు చేసే విధానం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మా ఆలోచన విధానం అనేది ఏదైతుందో మా ట్రాక్ రికార్డ్. ఇవాళ మేము కేవలం ఇవాళ ఎన్నికల కొరకు మాట్లాడుతున్న విషయం కాదు. 2008-9 అలాంటి యూపీఏ ప్రభుత్వం 8-9 అలాంటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసింది. ₹1,00,000 వరకు ఏకమొత్తంగా. మీరు 2 లక్షలు చేయాలని చెప్పని సంకల్పించినమే 2 లక్షలు. సరే, ఇండియా కూటమి అధికారానికి వస్తే జాతీయ స్థాయిలో అమలు చేయగలిగినట్టయితే మాకు కొంత ఊరట లభిస్తుంది. అయితే మాకు ఊరట లభిస్తుంది. మీకు 8-9 కూడా జాతీయ స్థాయి అమలు చేయబడ్డది. ఒకవేళ ఆశించినట్టు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడలేకుండా ఉన్నా కానీ ఇది స్టేట్ కమిటీ కాబట్టి ఏదైతే ఉందో వీఆర్ టేకింగ్ లిటిల్ టైం. ఖరీఫ్ నాటికి దీన్ని అమలు చేయాలని సంకల్పంలో ముందుకు పోతున్నాం. ఈ లోపల ఏదైతే బ్యాంకర్కు ప్రభుత్వం పూచికత్తుకుంటుంది. అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 2014 10 గడిచింది కదనే. 10 ఎన్నడైనా 1 సంవత్సరం అయినా నువ్వు రుణం మాఫీ చేయాలి రైతుకు. పాపం పెట్టుబడి పెరిగిపోయింది. నువ్వు కిసాన్కి ఆమ్దానీ 2 गुना करूंगा అన్నాడే. కిసాన్కి ఆమ్దానీ 2 गुना करूंगा అన్నాడు.
రైతు యొక్క ఆదాయం రెట్టింపు పక్కన పెట్టండి, పెట్టుబడి వ్యయం రెట్టింపు అయిపోయింది. మరి అటువంటి రైతులు ఏదైతుందో అప్పులో ఉబ్బులికి వెళ్ళి బయటకు లాగడానికి రుణమాఫీ చేయడం ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పి అంటున్నాను. అదే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, బడా పెట్టుబడిదారులు పదుల సంఖ్యలో అదాని అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు అని చెప్పి అంటున్నాను. ఇట్స్ అబౌట్ 16 lakh crore, దాదాపు 16 లక్షల కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళకు రుణ వసూలు ఏదైతుందో నిలిపేసేయాలి. అదే రైతుకు మాఫీ చేయాలని చెప్పంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే వాడు సోమరిపోతాడు. చూడండి ఆశ్చర్యం, రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతే మరి ఈ అదాని అమ్మాలంటోడికి నువ్వు ఎన్పి అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో వాడు చెల్లించాల్సిన లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాడే. దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం, అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది ఇండియన్ నేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. రైతు ప్రత్యక్షంగా పరోక్షంగా. అటువంటి రైతును ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో నీ చేతులు రావటం లేదు. అదే బడా వ్యాపారవేత్తలు ఆదుకోవడానికి కొరకు అంటే ఇవాళ దయచేసి ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉందో కొంత గమనించినట్టు. రెండు దశాబ్దాలు ఇవాళ కాదు, ఇది 2 దశాబ్దాలకు వెళ్ళిస్తున్నాం అని చెప్పంటాం తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలో. నువ్వు నిజంగా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడివైతే నీ ఆలోచన విధానాన్ని తెలియజేయి మోడీ గారికి, వ్యవసాయ శాఖ తెలియజేయి. సాగునీటి ప్రాజెక్టులపై ఏదైతే లక్షల కోట్లు వెచ్చించి నువ్వు ఉచితంగా సాగునీరు అందింపజేస్తున్నావు, విద్యుత్తుపై ఆధారపడిన రైతాంగాన్ని కూడా ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలి అని చెప్పని నీ ఆలోచన విధానం తెలియదు. యూ డిడ్ నాట్. పైపెచ్చి ఏదైతుంది వాళ్ళ కేంద్రం భాజపా రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తుందా? రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి అంటున్నాయి. అంటే ఏ అంశం మీద ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో తూగుతో అని చెప్పి అంటున్నాయి. ఉచిత విద్యుత్తు నీ ఆలోచన కాదు. ఇలా రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు కొనసాగుతుంది, భవిష్యత్తులో కొనసాగపడాలి అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. భాజపా ఉచిత విద్యుత్ వ్యతిరేక పార్టీ, ఇదంతా క్లియర్ కదనే. దీనికి ఎవరు కూడా దీన్ని విభేదించలేరు కదా. కాంగ్రెస్ పార్టీ రైతుకు రుణ విముక్తులు చేయాలని భావనతో మేము రుణం మాఫీ చేయాలని సంకల్పిస్తున్నామే. మేము గతంలో చేసినాం, గతంలో మేము చేసినాం, మేము భవిష్యత్తులో కలిసి చేయబోతున్నాం. నీకు ఆలోచన లేదు, నీకైతే ఆలోచనే లేదు, నీకైతే ఆలోచన లేదని చెప్పంటారు. మేము మాఫీ చెయ్యం, ఎదురు కథ, మేము మాఫీ చెయ్యం. ఇంత బ్లంట్గా అసలు రైతును ఓటు అడిగే నైతే హక్కు నీకు ఉందని చెప్పంటారు. నేను వీళ్ళు బోనస్ మేము ఛత్తీస్గఢ్లో ఇచ్చినాం, మేము ఛత్తీస్గఢ్ అమలు చేసినాం. నిన్నటి దాకా మా ప్రభుత్వం ఉన్నంత కాలం ఛత్తీస్గఢ్ మేము అమలు చేసినాం. వీళ్ళ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ ఏదైతుందో రేపు జూన్కి వెళ్ళి ఆరంభమవుతుంది. మొన్న పెట్టుకుంది ఓటాన్ అకౌంట్, ఇక్కడికి ఏదైతుందో వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమలే కానీ, రైతు బందే కానీ, వీళ్ళ ఉచిత విద్యుత్తే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ వేతభత్యాల చెల్లింపు ఆన్ టైం కానీ, సంక్షేమ కార్యక్రమం ఏవి కూడా మేము తగ్గించకుండా మరింత ప్రోత్సాహకంగా అమలు చేయ విధంగా సంకల్పిస్తున్నామే. వీళ్ళు మేము ఏదైతుందో
ఇలా ఆర్టీసీ ఉచిత రవాణా అంటే ఉచితంగా వచ్చింది కాదు కదనే. మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఉచితంగా వచ్చేది కాదు, ఆడబిడ్డలకు ఉచితంగా వస్తుంది. బట్ ఇంటర్నే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆర్టీసీకి ఆ భారం చెల్లింపు చేయాలి, చేస్తుంది. దిస్ ఇస్ అన్ అడిషనల్ బర్డెన్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్. మేము ఆడబిడ్డలు ఏదైతుందో మేము ప్రాధాన్యత ఆత్మవిశ్వాసం కల్పించడం మా ప్రాధాన్యత. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, జీరో బిల్లింగ్. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏదైతుందో ఆ భారాన్ని మేము భరించాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెల్లించాలి కదా. సిమిలర్లీ గ్యాస్ సిలిండర్ భారం చెల్లించాల్సిందే కదా. అంటే గత ప్రభుత్వం హయాంలో అమలు చేయబడ్డ సంక్షేమ కార్యక్రమాలకు ఇవి ఆధారంగా అమలవుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందో అవన్నీ యథావిధిగా అమలు చేస్తూ మేము ఈ విత్ ఇన్ దిస్ 3 months 100 days మేము అమలు చేసామని చెప్పండి. గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించారు. సెలక్షన్ ఆఫ్ ది బెనిఫిషరీస్, ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ 10 lakh. పిల్లలు మాట్లాడతారు తులం బంగారం ఏమని చెప్పని. అరే నీ బకాయిలు కట్టడానికే మాకు ఈ సమయం గడుస్తుంది. మీకు చెల్లింపు చేసే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పెళ్లిళ్ళు ఇవి. అంటే డిసెంబర్ 7 కంటే ముందు జరిగిన పెళ్లిళ్లకు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బకాయిలు మేము చెల్లింపు చేస్తున్నాం. ఇక మేము మొదలు కాలే ఇంకా మరి ఎప్పుడు మొదలైతే 7 తారీఖు ఏవైతే పెళ్లిళ్ళు జరిగినాయో ఆ పెళ్లిళ్ళకి ఏదైతుందో మేము చెల్లింపు చేయబోయేది 1,16,000 అదనంగా తులం బంగారం అని చెప్పండి. వెయ్యబోతో చెప్పండి. కమిటెడ్ మీ ఆడబిడ్డలు చేసిన వాగ్దానం ఇది కూడా చెప్పండి. కాబట్టి అరవింద్ గారు ఏదైతుందో ఆయనకి 5 ఏళ్ళకి రైతు గుర్తుకొచ్చిన సంతోషంలో ఆయన నీ పాస్పోర్ట్ అంటే ఏంది బాండు ఈ బ్రాండ్ నాకు 5 ఏళ్ళు అనుకున్న సమయంలో చేయలేకపోయి నేను నా మళ్ళొక 5 ఏళ్ళు ఇస్తే చేస్తాను అనుకున్నా. నాకు 5 ఏళ్ళు మీరు ఇచ్చిన సమయం వాస్తవమే అనుకున్న 5 సంవత్సరాల కాలం లోపల చేయలేకపోయినా. అంటే ఈజ్ అడ్మిటింగ్ ఈజ్ ఫెయిల్యూర్. నాకు మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఇస్తే చేస్తాను. నేను నీకే దియ్యాలి 5 ఏళ్ళు. కవిత గారికి 5 ఏళ్ళు ఇచ్చి చూసిండు, ఆ దొరసాన్ని ఏం చేసిండు. నీకు 5 ఏళ్ళు ఇచ్చి నువ్వేం చేసినా కూడా గమనించిండు. మరి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చెప్పిండే ఇవ్వాలంటుండు. నాకు నిజంగా మిత్రుడు మాట్లాడుతుంటే మేము కేంద్రంలో 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేశామని చెప్పిండే. కనుక నేను సీన్ ఇట్ ఇన్ న్యూస్ పేపర్. నువ్వు 66 చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభం చేసినోడివి, సంతోషం. దెర్ ఇస్ స్కోప్. నేను లేదని నేను అన్నా, దెర్ ఇస్ స్కోప్. మరి బోధను ముత్యంపేట మెట్పల్లి ఈ రైతాంగం ఏం పాపం చేసింది, ఏం తప్పు చేసిందా? నీ కోటేజు తప్పు చేసిందా? నువ్వే చెప్తుండు, అరవింద్ గారే చెప్తున్నారు. మీ దేశంలో 66 చక్కెర కర్మాగారాలు ఏదైతుందో పునః ప్రారంభం చేసినామని చెప్పండి. నువ్వు 66 చేసినప్పుడు ఏదైతుందో ఈ 2 చేత 67 అవుతున్నాయి కదనే. అంటే ఏంటి? నీకు చిత్తశుద్ధి లేదు. కేంద్రంలో ఏదైతుందో సిక్ ఇండస్ట్రీస్ కాయిలా పడ్డ పరిశ్రమలు పునః ప్రారంభం చేసే అవకాశం ఉన్నది. కానీ మీతో అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో ఈ పాస్పోర్ట్ కానీ ఇది కానీ ఆయనకి ఎంతవరకు ఏదైతుందో ఆయనకు ప్రజా జీవితము రాజకీయ హోదా అనేది ఆయన విలాసవంత జీవితం కొరకు తప్పేదైతుందో ప్రజలు చేయడానికి కొరకు కాదు కదా. అదృష్టం కొద్దీ మిత్రుడు వినయ్ రెడ్డి గారు ఏదైతుందో ఎమ్మెల్యే గెలవకపోయింది. ఆయనకు రాష్ట్రంలో అదృష్టం ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఆయన ఎమ్మెల్యేగా గెలవలేకున్నా కానీ ఆయన వంతు బాధ్యతగా చెప్పండి, ఆయన వంతు బాధ్యతగా ఆర్మూర్ కేంద్రంగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అది అందింప చేయబడే విధంగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నారు చెప్పారు. దిస్ ఈజ్ ద కమిట్మెంట్. ఓడిపోయిన నువ్వు చేతులు పని చెప్తున్నాయి. మీకు గెలిచి అన్న అవకాశం ఇస్తున్నప్పుడు మీరు ఏం చేయలేకపోయినా దయ్య. అందుకే నేనేమంటున్నా అంటే, సరే నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం, నాకు ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిజామాబాద్ వచ్చిన సందర్భంగా కూడా పేర్కొన్నారు. వాస్తవంగా కూడా మొన్నటి ఎన్నికల్లో నేను ఆశ్చర్యం పెద్ద పొందలేదు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నాకున్న అనుభవాన్ని వినియోగించాలి, ఇటు పార్టీకి ఉపయోగపడాలి, అటు ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడాలి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి. నేను ఆయన కమిటెడ్ ఫార్మర్. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి సంబంధించి చెప్పంటున్నా. నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడే కానీ, శాసన మండలి సభ్యుడికి ఎంపికైన తర్వాత కానీ విడిగా చెప్పంటున్నా. ఈ అంశాన్ని సభలో లేవనెత్తిన సమావేశం లేదు అని చెప్పంటున్నా. ఒక సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక మీకే అప్పచెప్తారు మీరు అనుకోవని చెప్పారు. మీరు కూడా చూసారు. అంటే అంత ప్రెషర్. కేటీఆర్ కూడా ఓపెన్గా హౌస్లో కమిట్ అయ్యండి. కేటీఆర్ ఓపెన్ హౌస్లో కమిట్ అయ్యండి. మీ శాసనమండలి సభ్యులు ఎవరైతే ఒత్తి చేస్తారు. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు నా కమిట్మెంట్ చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను. మీకు పసుబోర్డే కానీ, రుణమాఫీ కానీ, మీకు రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య, ఏ అంశమని కానీ చెప్పంటాను. నేను ఇతరత్ర సమస్యలు కూడా ఉన్నాయి. గల్ఫ్ కార్మికులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, ఇతర సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. అన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధాన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను చెప్పండి. కాబట్టి ఏది ఉందో పీపుల్ హావ్ సీన్ ఈ ప్రాంత రైతాంగం గతించిన దశాబ్ద కాలంలో ఒక 5 సంవత్సరాలు కవిత గారిని చూసిండు, 5 సంవత్సరాలు అరవింద్ గారిని చూసి. కవిత గారు ఏం చేయలేకపోయిండు ప్రభుత్వం చేతులు పెట్టుకోనని చెప్పని, కవిత గారు ప్రభుత్వం చేతులు పెట్టుకొని ఏం చేయలేకపోయిందని భావనతో ఏదైతుందో ఇవాళ మార్పు కోరి ఈ ప్రాంత రైతాంగం అంతా ఏదైతే ముఖ్యంగా ఆర్మూర్ కేంద్రంగా రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాయి. ఇవాళ మిత్రుడు అరవింద్ గారి గెలుపుకు దోహదపడ్డాడు. అందరూ తెలిసి కలమతులు 5 ఏళ్ళు గడితే ఈయన ఏం చేసిండు, కవిత గారిని ఆదర్శంగా తీసుకున్నాడు. అరవింద్ గారు ఏంటంటే కవిత గారిని ఆదర్శంగా తీసుకుంటాడు. నేను ఎవరితో పోల్చుకుంటాడు, కవిత గారితో పోల్చుకుంటాడు. ఎవరంటే ఎవడైనా పని చేస్తూ పోల్చుకుంటాడా, లేకుంటే పని చేయడంతో పోల్చుకుంటు. కవిత గారు చేయలేకపోయినాడు కాబట్టి నీకు అవకాశం ఇచ్చిండు, నువ్వు మళ్ళీ కవిత ఆదర్శంగా తీసుకుంటే ఎట్లనే? నువ్వు 5 సంవత్సరాల కాలంలో పసుపు బోర్డే కానీ, చక్కెర కర్మాగారమే కానీ, సెవెరల్ అదర్ ఇష్యూస్ అంతే. ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఈ మీ చేతుల్లో ఉంటుంది. నేను ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ లక్కంపల్లి సెస్ మన మిత్రుడు సురేష్ రెడ్డి గారు ఏదైతుందో శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నాడు. మీ దగ్గర నుండి ఇప్పుడు ఆయన అడుగుని చెప్తాడు. 423 ఎకరాల సేకరణ, ప్రభుత్వమే కానీ ప్రైవేట్ రంగంలో కానీ. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాంతంలో స్కోప్ ఉన్నది. నువ్వు పసుపు నాణ్యతక, ఎర్రజొన్నలక అసలు పెట్టింది పేరే ఆర్మూర్ గడ్డ. ఎప్పుడు చెప్తుంటా అసలు నిజంగా మీరు వ్యవసాయం ఏం చేస్తారు, ఎట్లా చేస్తారా, మాకు శిక్షణ ఇవ్వండి అని చెప్పంటే మీరు చెప్తా. నేను ఇది ఏర్పడ్డ సోబతికి వెళ్ళి మేము వ్యవసాయం చేస్తాం, నేను చేస్తా, మాకు ఇంత నేర్పడతారని లేదు, అని చెప్పంటున్నాను. ఆర్మూర్ వ్యవసాయంలో నేర్పడితనం అనేది ఏదైతుందో ఈ ఆర్మూర్ గడ్డ మీద ఉందని చెప్పండి. ఆర్మూర్ గడ్డ ఏదైతుందో వ్యవసాయాన్ని పెట్టింది పేరు అని చెప్పండి. మరి అటువంటి ఒక ఆర్మూర్ను ఇప్పుడు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మీకు మార్గదర్శకమే. దాన్ని మరింత ముందు తీసుకుపోవాలి. నువ్వు ఇవాళ ఏదైతుందో రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుతున్నారు. రాష్ట్రం కూడా ఎవరు ముందు ఊహించలేదు. ఏ కేసీఆర్ దించుడు అవుతుందా, అది ఎక్కడైతుంది, ఆయన 10 సీట్లు తక్కువ పడ్డగానే ఆయన ఎదురు కచ్చుకుంటాడు అనుకోలేదు బాబు. కేసీఆర్ 10 సీట్లు తక్కువ పడ్డగా ఎదురు కచ్చుకుంటాడు చెప్పి అనుకున్నారు కదా. ప్రజలు ఏదైతే విజ్ఞులని చెప్పి అంటున్నా, అవకాశం ఇవ్వకూడదని చెప్పని ఏదైతుందో సంపూర్ణ ఆధిక్యత ఇచ్చింది. రేపు జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమికి సంపూర్ణ ఆధిక్యత వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పండి. ఇవన్నీ అదర్వైజ్ ఆల్సో హైకోర్టు నాకేదైతుందో సమస్యల పట్ల స్పందించేటువంటి నేర్పరితనం, సమస్యల పట్ల స్పందించే నేర్పరితనం ఉన్నది. మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా రైతాంగ సమస్యలు, ఈ ప్రాంతానికి కొనుగోలుచవలసినటువంటి యొక్క అవకాశం పసు బోర్డే కానీ సరే చక్కెర కర్మాగారం అయితే నేను సీఎం గారు సెప్టెంబర్ 17 లోపు డిసిషన్ తీసుకుంటానండి. అంటే బై 2025 డిసెంబర్ లోపు క్రషింగ్ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అట్లా సేల్స్ కంపెనీ మీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పంటున్నాం. మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నది, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉందని చెప్పంటున్నాం. ఈ ప్రాంతాన్ని ఆర్మూర్ ప్రాంతం ఏదైతుందో వ్యవసాయం పెట్టింది పేరుకి. దీన్ని ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో రైతాంగానికి ప్రోత్సహింపజేయబడే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందో తప్పకుండా శాశ్వత చేస్తానని చెప్పంటున్నా. ఇలా ప్రకృతి వైపరీత్యాల్లో ఎవరైతే పంట నష్టపోయిన రైతు ఉన్నాడో ఆ రైతు ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వం అంశాలు రూపొందిస్తుంది. వారికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలనో, ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఏదైతుందో ఏ విధంగా ఇబ్బందులు లేకుండా సేకరింప చేయబడే విధంగా చర్యలు చేపడుతుంది. దిస్ గవర్నమెంట్ ఇవాళ ఏది అసలు బేసిక్గా జరిగే ఎన్నికలే పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగం మధ్య జరుగుతున్న ఎన్నిక. బేసిక్ ఈ జరుగుతున్న ఎన్నిక పెట్టుబడిదారు వర్గాలకు రైతాంగాన్ని మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పండి. రైతాంగం అంతా సమిష్టి ఉన్నాం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తాం. వాస్తవం చెప్పాలంటే ఆయన ఏం చేసింది ఆయనకు అనుకూలంగా ఉంటేనే. ఇప్పుడు ఆయనే స్పైసెస్ బోర్డు అప్పుడు ఏం చెప్పిండు, ఈ స్పైసెస్ బోర్డు అనేది ఏదైతే పసు బోర్డు కంటే మెరుగా అయిందని చెప్పి ఆయనే చెప్పిండు అనేది. అంటే ఏంటి, పసు బోర్డుకి అతను కాదు అని చెప్పని చెప్పడానికి ఏదైతుందో స్పైసెస్ బోర్డు దాంట్లో మెరుగైందని చెప్పే ప్రయత్నం చేసి ప్రజలు రైతాంగం నమ్మలేదు. రైతాంగం నమ్మలేదు కాబట్టి మళ్ళీ పసు బోర్డు తెర మీద పట్టుకొచ్చి బాండ్ రాపిచ్చి ఇచ్చింది. మోడీ గతంలో బాండ్ రాపిచ్చి ఈయన 100 రూపాయల కాగితం బాండ్ రాపిచ్చి ఆయన ప్రభుత్వంతో నిజంగానే ఇంతవరకు మీరు అనుభవించలే. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే వేర్ యు ఆర్ గోయింగ్ టు లొకేట్, యు ఆర్ గోయింగ్ టు లొకేట్ బై వాట్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఈ రెండు అంశాలు పేర్కొనాలి కదా. వేర్ యు ఆర్ గోయింగ్ టు లొకేట్. వాస్తవం నిజామాబాద్ రైతాంగం ఏదైతుందో ఇక్కడ పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి, పసుపు రైతుకు వాణిజ్యపరంగా దోహదపడటానికి అండగా నిలబడే విధంగా పసుబోర్డు కావాలని చెప్పి ఉద్యమించిందే. ఈ గడ్డ ఐ బిలీవ్ నిజామాబాద్ లో ఇదే పసుపు రైతులు ఎవరైతే కవిత గారికి వ్యతిరేకంగా నామినేషన్ ఇచ్చిందో వాళ్ళంతా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. వారం 10 రోజుల క్రితం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఎవరైతే కవిత గారికి వ్యతిరేకంగా నామినేషన్ చేసిందో వాళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసింది. ఆనాడు కవిత గారు మోసం చేసింది, ఇవాళ అరవింద్ మోసం చేసింది. ఆనాడు కవిత గారు మోసం చేస్తే ఇవాళ అరవింద్ మోసం చేసింది. రైతాంగం విద్యులో చెప్పండి స్థాయిలో ఇండియా కూటమి అధికారికి వచ్చేటువంటి ఒక అవకాశం చూస్తున్నారు. వీళ్ళు నడుస్తున్నది ఏంటి, వల్ల ఈ రబీ పంట గత ప్రభుత్వం సంబంధించి
ఖరీఫ్ పంట మాది రేపు ప్రారంభమవుతుంది. మేము ఖరీఫ్ పంటలు పెట్టుబడులు సమకూర్చడం చెల్లించడం అప్పులు చెల్లించడం అవసరం లేకుండా మీరు ఇవ్వడం పేపర్ చూసి బాబా చెప్పట్టున్నా గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ఇట్స్ ప్రపోజల్స్ అండ్ టాక్స్ విత్ బ్యాంకర్స్. ఏ బ్యాంకులో ఎంత రుణం బకాయి ఉన్నది, ఏ రైతులో ఎంత ఉంది, వివరాలు తెప్పించుకుంటుంది. ప్రభుత్వం ఏ విధంగా పూచి కత్తుకుండాలి. ఇప్పుడు ఎవరే కానీ బాబు నన్ను కానీ వినే కానీ మమ్మల్ని చూడాలంటే ఏం చూస్తారు? గత చరిత్ర చూస్తారు, గత చరిత్ర చూస్తారు. నిజమా బాబు? మేము గతంలో ₹1,00,000 అమలు చేసినాం. 2008-9లో కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో మేము అమలు చేసినాం. దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. ఎదురుకోండి చేయాలంటున్నాం, అట్లీస్ట్ మేము చేస్తామని అంటున్నాం. గతంలో చేసినాం, ఎదురు కూడా చేయాలంటున్నాం. నువ్వు చేస్తానో నమ్ముతావా లేకపోతే చెయ్యాలి అనేటువంటి విషయాలు తీసుకుంటావా? చెప్పండి. ఎదురు పార్టీ భాజపా అరవింద్ గారు చెప్పని చెప్పండి, మా పార్టీ కూడా చేస్తా చెప్పని మరి అదన్న మరి హోప్. సచ్ హోప్, లెట్ హిస్ పార్టీ గివ్ సచ్ హోప్. ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఆర్ పీపుల్, ఓటర్. ఓటర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయం తీసుకుంటారు. కవిత గారికి ఏది ఇస్తుందో ముఖ్యమంత్రికి కూతురు అన్ని ఆమెకు ఆర్థికంగా బలోపేతంగా ఉంది. అలాంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదైతుందో ఆమెను బలంగా ఉన్నది. అయినా కానీ ఏదైతుందో ఆమె రైతులను మోసం చేసింది కాబట్టి ఆమెను మట్టు పెట్టి అరవింద్కి అవకాశం ఇచ్చింది. ఇదైతే మన ముందుంది కానీ అరవింద్ గారు కూడా అదే కవిత గారు నడిచే మాట నడుస్తున్నాడు. ఆయన కవిత గారు మోసం చేస్తే అరవింద్ మోసం చేసింది. మాకు ఇంతకంటే నేను ఫర్ లాస్ట్ 20 days నేను అభ్యర్థిగా ప్రకటింపజేయబడి 20 days అవుతుంది. 20 రోజులకి వెళ్ళి ఏదైతుందో నేను పూర్తి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాను. ఇప్పుడు అన్ని శాతం నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యక్షంగా రైతులను కలుసుకుంటున్నా. నాకు ఎక్కడైనా కానీ పాజిటివ్ ధోరణి అనేది కనబడుతుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు, గత అభ్యర్థుల వైఫల్యాలు కనబడుతుంది. గత అభ్యర్థుల వైఫల్యాలు ఒకవైపు, రాజకీయ పార్టీల ఆలోచన విధానాలు కూడా చెప్పంటున్నా. నేను తప్పకుండా చెప్పంటున్నాను. ఇప్పుడు వినయ్ గారు ఉన్నారే, మన ఆశయాన్ని ఫలితం పొందలేకపోయినా ఇవాళ ఈ సో కాన్ఫిడెంట్ నీకు ఖచ్చితంగా 20,000 మెజార్టీ వస్తుంది ఇక్కడ అని చెప్తుండే. ఖచ్చితంగా 20,000 మెజార్టీ వస్తుంది ఆర్మూర్ అని చెప్తున్నాడు. ఆర్మూర్ శాతం నియోజకవర్గం మీకు 20,000 మెజార్టీ వస్తుందని చెప్పండి. సునీల్ అంటే 20,000 మెజార్టీ వస్తుందని చెప్పండి. ఎందుకు మన ప్రజలు ఏదైతుందో కొంత జీవన్ రెడ్డి అంటే నేను కాదు, అడుగు నాకు పాల్గొంటు పేరెత్తాల ఏదైతుందో అభ్యర్థి ఓడించాలనేటువంటి ఒక పట్టుదల ఇంత విరిగిపోయింది కదా. అంటే కవిత గారిని ఓడించాలనే పట్టుదలతో నన్ను కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కూడా కాంగ్రెస్ వేయకుండా అరవింద్ చేసి ఎక్కడ ఓటు చీల్తే మళ్ళా కవితకి వెళ్తుందని చెప్పాలి. పాపం మా వినే పరిస్థితి కూడా అట్లయింది. ఎక్కడ ఓటు చీల్తే మళ్ళీ వాడు జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడో అని చెప్పని ఏదైతుందో ఓటు చీలకుండా జాగ్రత్తగా ఏదైతుందో పోతపోయి వినయ్ బక్రగా బలి అన్నట్టు ఏదైతుందో వినయ్ బక్రాయడం మంచిగా వాడిని మాత్రం కనబడ కూడా చేయాలి. కూడా ఖాళీ చెరువులు పట్టుకొచ్చింది. ఏమి ఏం చెప్పాలి చెప్పే దొరుకుతాడా? జనానికి అందుబాటులో ఉండే ఏదైతుందో బేసిక్గా ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి, అప్రోచబుల్ ఉండాలి. సమస్యలు చెప్పుకోవడానికి వరకు ఏదైతుందో రిసీవింగ్ ఉండాలి. పని ఒకటి అయితే ఒకటి కాదు, తర్వాత విషయమే. కసురుకోవద్దు అని చెప్పి అంటున్నా, డాంబి కాలొద్దు అని చెప్పి అంటున్నా. ఎమ్మెల్యేకి అలవాటే భయపడ్డా గీతికాయిగా. ఇప్పుడు మీ ముందు ఎమ్మెల్యే సంగతి, ఎంపీ సంగతి, ఇద్దరు సంగతి ముందు కలవాలని ధైర్యం తెచ్చుకోవాలి. ముందు కలవాలి చెప్తూ మాకు తెలియదు. నేను బయట వెళ్ళి చెప్తున్నాను. మీరంటే మీడియా కాబట్టి కొంచెం ధైర్యంగా పోతారు.
మీడియాగా అయినా వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో అని చెప్పి ఇద్దరు మర్యాదగా ఉంటాడు కావచ్చు.